Okay family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మా అల్లుడు చెర్రీ పుట్టినరోజు సెలబ్రేషన్ చూడబోతున్నారు. ఇలాంటి ముఖ్యమైన రోజు కూడా ఇంటిలో కూర్చుంటే ఏం లాభమని ఫ్యామిలీ అంతా కలిసి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దైవ దర్శనానికి మా సొంత కారులో పోతున్నాము. పనిలో పనిగా మా కారు కొన్న తర్వాత దాంట్లో ఫస్ట్ ట్రిప్ దైవ దర్శనం. ఇంతకంటే ఇంకేం కావాలి? యాదాద్రి పేరు తలుచుకుంటేనే మనసులో ఒక విధమైన భక్తి భావం, పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన పెద్దదైన దేవాలయం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. మా ఇంటి నుండి శుభగడియలో ప్రయాణం స్టార్ట్ అయింది. యాదాద్రి టెంపుల్ 98 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ వరంగల్ హైవే మీద యాదాద్రి భువనగిరి జిల్లాలో కొలువై ఉంది. చుట్టుపక్కల ప్రతి ప్రాంతం నుండి రవాణా సౌకర్యం అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుండి అయితే టెంపుల్ కి కొద్ది దూరంలో రైల్వే లైన్ కూడా అందుబాటులో ఉంది. అక్కడి నుండి ఆటోలు, క్యాబ్లు బుక్ చేసుకుని దైవ దర్శనానికి వెళ్ళవచ్చు. యాదాద్రి టెంపుల్ కు ఒక 10 కిలోమీటర్ల దూరంలో మంచి లొకేషన్ చూసుకొని బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. ఇంటి నుండే ఫుడ్ చేసి పట్టుకొచ్చాము. ఈ లొకేషన్ చూడ్డానికి అద్భుతంగా ఉంది. పక్కనే ఒక పెద్ద కొండ, చూస్తే ఇదేదో హిల్ స్టేషన్ కి వచ్చినట్టు కనబడుతుంది. అందరం ప్రశాంతంగా కూర్చొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాము. ఈ ప్రయాణంలో మా పిల్లలు అల్లరి చేస్తూ సరదాగా పాటలు పాడుతూ ఉంటే వెళ్ళడం ఎంతో ఆనందాన్నిచ్చింది. రోడ్డు మార్గం మధ్యలో అందమైన ప్రకృతి దృశ్యాలు, పచ్చదనం మా మనసులను ప్రశాంతతో నింపాయి. కారు కొన్న తర్వాత మేము చేసే మొట్టమొదటి ట్రిప్ కావడంతో అందరిలో ఆనందం తాండవిస్తుంది. కారులో టెంపుల్కు వెళ్లే ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తున్నాము. ఘాట్ రోడ్డు ప్రయాణం మాలో ఒక కొత్త అనుభూతిని కలిగించింది. ప్రతి మూల మలుపు నుండి దేవాలయాన్ని చూస్తూ అలానే ఉండిపోయాము. యాదాద్రి ఆలయాన్ని చేరుకున్న తర్వాత కారు పార్క్ చేసి అక్కడి ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ క్యూ లైన్లోకి చేరాము. ఒక గంట క్యూ లైన్లో వెయిట్ చేసిన తర్వాత గుడిలోకి ఎంటర్ అయ్యాము. అందరం చెప్పలేనంత పాజిటివ్ వైబ్ని ఫీల్ అయ్యారు. కెమెరాలు, ఫొటోస్కి యాక్సెస్ లేదు కావున లోపలి దృశ్యాల్ని చిత్రీకరించలేదు. ఆలయం మొత్తం ఎంతో అందంగా అలంకరించబడింది. అమితమైన భక్తిభావం మనసులో నింపుకొని స్వామివారిని కనులారా దర్శనం చేసుకున్నాము. అలా దర్శనం చేసుకుని బయటకు వచ్చి దేవస్థానం పరిసరాల్లో తిరుగుతూ మా జ్ఞాపకాలను పదిలం చేసుకోవడానికి లెక్కలేనన్ని ఫోటోలు తీసుకున్నాము. ఇలా ఈ ప్రయాణం మాలో ఆత్మశాంతిని, సంతోషాన్ని కలిగించింది. ఈరోజు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవంగా మా హృదయాలలో కలకాలం నిలిచిపోనుంది. తర్వాత నల్గొండలోని మా ఇంటికి చేరుకొని మా అల్లుడి బర్త్డే సెలబ్రేషన్స్లో మునిగిపోయాము. బర్త్డే బాయ్ ఫుల్గా యాక్టివేట్ అయ్యాడు. ఫ్రెండ్స్ని పిలుచుకున్నాడు. వారి సమక్షంలోనే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. మా చెర్రీ వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ తినిపిస్తూనే వాళ్ళని పూర్తిగా కేకులో ముంచేశారు. తర్వాత అందరూ కలిసి కేకు, స్నాక్స్ ఆనందంగా తింటూ కబుర్లాడుతూ ఈ రోజుని ఆస్వాదించారు. If you like anything, click on the like button, share the video.
Subscribe my channel Rider Fantasy to watch more updated videos. Click on bell icon to get notifications of my future posts.